నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మరో కొత్త యుద్ధాన్ని మొదలుపెట్టారు. అది ఆయుధాలతో చేసేది కాదు, నైతికత కోసం చేస్తున్న పోరాటం. రోమన్ క్యాథలిక్ చర్చ్ అధిపతి 14వ పోప్ లియోపై ట్రంప్ నేరుగా విమర్శలు గుప్పించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. నాకు ఎవరన్నా భయం లేదు అంటూ పోప్ ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ ఇప్పుడు హెడ్లైన్స్ లో నిలుస్తోంది. అసలు ఈ వివాదం వెనుక ఉన్న అసలు రాజకీయం ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్యాథలిక్ల ఆరాధ్య దైవం పోప్. కానీ ట్రంప్ హయాంలో ఆ పవిత్ర పదవికి కూడా విమర్శలు తప్పడం లేదు. ఇరాన్ సంక్షోభం విషయంలో పోప్ లియో శాంతిని కోరడం, యుద్ధాన్ని వ్యతిరేకించడం ట్రంప్కు ఏమాత్రం రుచించడం లేదు. అణు ఆయుధాలు కలిగి ఉండటం తప్పు కాదంటున్న ఈ పోప్ మాకు వద్దు అంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా పోప్ విదేశాంగ విధానంలో వీక్ అని, అమెరికా నగరాల్లో నేరాలను అరికట్టడంలో ఆయన వైఖరి సరిగ్గా లేదని ట్రంప్ తీవ్రంగా ధ్వజమెత్తారు. ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా పోప్ కంటే ఆయన సోదరుడు లూయిస్ ప్రివోస్ట్ బెటర్ అని, ఆయన కనీసం మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే మూమెంట్ కు మద్దతిస్తున్నారని ఎద్దేవా చేయడం గమనార్హం. ఈ వివాదం అంతటితో ఆగలేదు. ట్రంప్ తన సోషల్ మీడియాలో ఒక వివాదాస్పద ఇమేజ్ ను పోస్ట్ చేశారు. అందులో ఆయన యేసుక్రీస్తు లాంటి వస్త్రధారణలో ఉండి పక్కన దేవదూతలు ఉండగా తన చేతుల్లో నుండి వస్తున్న దివ్యకాంతితో ఒక పేషెంట్ ను నయం చేస్తున్నట్లుగా ఉంది. దీనిపై నెటిజన్ల నుండి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవడంతో ఆ ఫోటోను వెంటనే డిలీట్ చేశారు. అయితే ట్రంప్ దీన్ని సమర్థించుకుంటూ, అది నేను డాక్టర్ డ్రెస్ లో ఉన్న ఫోటో, రెడ్ క్రాస్ కార్యకర్తగా నేను సేవ చేస్తున్నట్లుంది, కేవలం ఫేక్ న్యూస్ మీడియా దానికి రంగులు పులుముతోంది అని సర్ది చెప్పుకున్నారు. ఆ ఫోటోలో ఉన్న దైవిక కాంతి, ప్రార్థిస్తున్న మహిళ ట్రంప్ తనను తాను దేవుళ్లా భావిస్తున్నారన్న విమర్శలకు బలాన్నిస్తున్నాయి. మరోవైపు పోప్ లియో ఈ విమర్శలకు ఏమాత్రం లొంగలేదు. ఆఫ్రికా పర్యటనలో ఉన్న ఆయన తన విమానంలో జర్నలిస్టులతో మాట్లాడారు. నాకు ఎవరన్నా భయం లేదు, సువార్త సందేశాన్ని వినిపించడంలో నేను వెనకడుగు వేయను అని స్పష్టం చేశారు. చర్చి పనే వంతెనను నిర్మించడం కానీ రాజకీయాల్లో వేలు పెట్టడం కాదని గుర్తు చేశారు. యుద్ధం చేసేవారి ప్రార్థనలను దేవుడు వినడని, శాంతి స్థాపకులే దేవుడికి ఇష్టులని పోప్ గట్టి సందేశం ఇచ్చారు. ట్రంప్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పేరు ట్రూత్ సోషల్ అవ్వడం ఒక ఐరానీ అని కూడా ఆయన చమత్కరించారు. ఈ గొడవ కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ కాదు, ఇది సిద్ధాంతాల మధ్య పోరాటం. ట్రంప్ తన సైనిక చర్యలకు మతాన్ని అడ్డం పెట్టుకుని ఒక క్రూసేడ్ లాగా మార్చాలని చూస్తుంటే పోప్ మాత్రం మతం పేరుతో యుద్ధాన్ని సమర్థించలేమని, అది దైవద్రోహమని చెబుతున్నారు. అటు అమెరికా సెనేటర్లు కూడా ట్రంప్ ప్రవర్తనపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తనను తాను యేసుక్రీస్తుతో పోల్చుకోవడం మత విశ్వాసాలను అవమానించడమేనని, ఇది ఒక వ్యక్తి అహంకారానికి పరాకాష్ట అని వాదిస్తున్నారు. ఇరాన్ యుద్ధం ఒకవైపు, ఈ మతపరమైన అధికార పోరు మరోవైపు ప్రపంచాన్ని ఏ వినాశనం వైపు తీసుకెళ్తాయో వేచి చూద్దాం.